నమస్తే. నమస్తే. రామ్ చరణ్ పెద్ద నుంచి చిక్రీ సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది. అసలు తన నిజంగా అసలు మాస్ లుక్ అయితే అద్రిపోయింది. అసలు చాలా బాగా చేశాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఫుల్ సాంగ్ వస్తే ఇంకా బాగుంటదని అనుకుంటున్నాను. ఓకే, అంటే సాంగ్ లో చూసుకున్నట్టయితే స్టెప్స్, లిరిక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం చిరుత మ్యూజిక్ అనుకుంటాను, కానీ బాగుంది. స్టెప్స్ మాత్రం బాగున్నాయి. మాస్ లుక్ మాత్రం అవసరం. అంటే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు సంబంధించిన లుక్స్ బాగుంది. అట్లా బాగుంది, చాలా బాగుంది. కాదు మేడం, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అదేంటి స్టెప్ అయ్యా బాలేదు అని సోషల్ మీడియాలో. వాళ్ళకి ఏం చెప్తారు? లేదు లేదు, అలా ఏం లేదు. ఎందుకంటే ఇయర్ మూవీస్ తీస్తుంటారు కానీ స్టైల్ అనేది ఉంటది కదా, ఒక్కరిలో ఒక్కొక్క స్టైల్ ఉంటది కదా. ఎప్పుడు వేసిన స్టెప్స్ వేస్తే కూడా జనాలు ఎలా ఉంటారంటే వేసిన స్టెప్స్ వేస్తారు అని చెప్పేసి అంటారు కదా. సో కొత్తగా ట్రై చేశారు, కొత్తగా బాగుంది, చాలా బాగుంది. మాసులకు మాత్రం అవసరం అదిరిపోయింది. హెయిర్ స్టైల్ మాత్రం చాలా బాగుంది. ఎలా ఉన్నారంటే తను ఊర్లో వాళ్ళు ఉంటారు చూసావా, అలా ఉన్నారు, కానీ బాగుంది. అంటే ఇప్పుడు చరణ్ అన్న గేమ్ చేంజర్ తో లైట్ గా డౌన్ అయ్యారు, ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఈసారి బద్దలు కొడతాడు రికార్డులు పెద్దతో. ఎస్ అనుకుంటున్నాను. ఎందుకంటే తను మూవీలో ఆ సాంగ్ లో మాస్ లుక్ బాగుంది. సో నేను అనుకుంటున్నాను కొడతాడేమో అని, చూద్దాం. కాదు మేడం, ఇంకొక విషయానికి వస్తే హీరోయిన్ చాలా హాట్ గా కనపడింది, మీకు ఎలా అనిపించింది? అంటే హీరోయిన్స్ అంటేనే హాట్ గా ఉంటారు కదా, మళ్ళీ కొత్తగా హాట్ గా ఏంటి? అమ్మాయిలు అంటేనే హాట్ గా ఉంటారు. అమ్మాయిలు లంగా వేసినా హాట్ గా ఉంటారు, ఏమంటారు మిడ్డీలు వేసినా హాట్ గానే ఉంటారు. ఈ అమ్మాయి ఎన్టీఆర్ తో కూడా చేసింది కదా ఇప్పుడు రామ్ చరణ్ తో. సో ఎలా అనిపిస్తుంది? అమ్మాయి అందులో కూడా చాలా బాగుంది, లంగా ఓనిలో చాలా 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 బాగుంది. అంటే అప్పట్లో శ్రీదేవి, చిరంజీవి మాదిరి, అతిలోక సుందరి అలా అనిపిస్తున్నారు మీకు ఇప్పుడు? అనిపిస్తుంది. అమ్మాయి మాత్రం బాగా చేస్తుంది యాక్టింగ్, చూసాను. కత్తి చాలా బాగా చేస్తారు. థ్యాంక్స్ మేడం.